హాయ్ ఫ్రెండ్స్, టుడే కాకినాడ జిల్లా తిమ్మాపురంలో అయితే జగన్ సైట్లు అయితే ఇచ్చాడు. ఆ సైట్లో చూడండి చాలా వరకు అయితే బిల్డింగ్లు అయితే అయిపోయినాయి. ఇప్పుడు అందులో మాకైతే టైల్స్ ఏమైనా ఒక బిల్డింగ్ అయితే వచ్చింది, చూపిస్తున్నాను. ఇదైతే హాలు, మీకు దేవుడిగా చూపిస్తాను. చూసారుగా దేవుడి గది ఎంత ఉందో, చిన్న దేవుడి గది అంటే వాస్తు కోసం పెట్టుకున్నారు. వాంటతో మామూలు గాంధీ పక్కన ఎత్తాడు ప్లాట్ఫారం ఇవ్వాలా. ఇదేమో బెడ్రూము, మామూలు కలుపుతున్నాడు. బాత్రూమ్ చూసారు కదా, అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఇంకే ఫుల్ బ్లాక్ అండ్ వైట్, సగం అయితే పెండింగ్ ఉంది, అది వేరే విషయం. ఇదైతే కిచెన్, ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు. ఇది ఓపెన్ కిచెన్ మోడల్లో చూడండి. అలా కిచెన్ కంబైన్డ్ ఓపెన్గా ఇచ్చారు. కబోర్డ్లు కూడా బాగానే వచ్చినాయి. ఒక హాలు, ఓపెన్ కిచెన్, ఒక బెడ్రూమ్ అయితే వచ్చింది. ఇది స్థలం వచ్చేసి సెంటున్నర. బయట వెళ్దాం. బయట అయితే వాష్ ఏరియా అయితే ఇది వాష్ ఏరియా వచ్చింది. అలాగే మెట్లు అయితే ఇలా పైకి వచ్చినాయి. మెట్ల కింద బాత్రూమ్. ఇది బ్లూ అండ్ వైట్ కాంబినేషన్, ఫ్లవర్స్ బాగుంది చూడడానికి. నాకు నచ్చింది, మీకు నచ్చిందనుకుంటున్నాను. మళ్ళీ వెనకాల వైపు కూడా చిన్న పెద్ద వస్తున్నారండి, పైపుల కోసం కట్టాను. పక్క సైడ్లో వాళ్ళు చెప్పులు లేకుండా చూడండి ఎంత చిన్న సొంత అయితే వదులుకున్నారా. చూడండి ఇక్కప్పుడు సొంతగా వదులుకున్నారు. చిన్న గేట్ అయితే వచ్చింది. చూసారు కదా ఎవరైతే కట్టుకున్నాం 4 మొన్ననే పాయలు వేయడానికి అయితే నాట్లు చేస్తున్నారు. మామూలు అయితే కలిపేసి రెడీగా పెట్టుకున్నాం. గది అయితే ఫ్లోరింగ్ లాగి టైల్స్ అయితే అంటించాలి. చూసారా మొత్తం అన్ని పాయలు అయితే వేసుకున్నాం. చూడండి ఈ గదికి అయితే బయట వేసుకున్నాం. దీన్ని బట్టి పాయ అయితే లోపల అయితే లేపుకుంటాం. 4 మూల పాయలు వేయడం జరిగింది. 2 పాయలు వేయాలి. మా ఊరు టైల్స్ అయితే పెంచాడు. చూసారు కదండి, ఇలా ఎల్షేప్ అయితే పెట్టుకున్నాం. గోడలు అయితే మట్టంగా ఉన్నాయి చూసుకోవడానికి. గోడలు అయితే బాగానే ఉన్నాయి. ఇక్కడ చిన్న ఎల్షేప్ తీసి దీన్ని అయితే దగ్గర జరపాలా. మా వాడికి అయితే నేను ఫ్లోరింగ్ లాగిచ్చాను, ఫిక్సింగ్ చేసుకుంటున్నాడు. బయట మా హెల్పర్ అయితే మాల్ కలుపుతున్నాడు.